హాయ్ గైస్, వెల్కమ్ టు బ్యాక్ ఫ్రీ మనీ లూట్ ఛానల్. గైస్, ఈరోజు ఒక బిగ్గెస్ట్ లూట్ దొరికిందన్నమాట. సో లూట్లో మీరు సైన్ అప్ అయ్యి ఒక కేవైసీ కంప్లీట్ చేసుకుంటే సో మీకు ఇన్స్టెంట్గా 400 రూపీస్ సో పక్కా ప్రాఫిట్ ఉంటుంది. సో పేమెంట్ అయితే 100% వచ్చింది. జస్ట్ సైన్ అప్ అయ్యి కేవైసీ కంప్లీట్ చేసుకుంటే సో డైరెక్ట్ మీ వ్యాలెట్లో 400 రూపీస్ పక్కా యాడ్ అవుతుంది. సో గైస్, ఇది నా పేమెంట్ ప్రూఫ్. సో నేనైతే విత్డ్రా పెట్టాను. సో నాకైతే పేమెంట్ అయితే పక్కా వచ్చింది నా పేటిఎంలోకి. సో గైస్, వీడియోకి వెళ్ళే ముందు నాదొచ్చిన రిక్వెస్ట్, సో నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే గైస్ మీకోసం నేను ఇంత కష్టపడుతున్నా. సో మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ అని చేయండి. గైస్, వీడియోకి వెళ్ళిపోదాం. గైస్, వీడియో కింద లింక్ ఉంటుంది. సో లింక్ మీద ట్యాప్ చేసినాక సో లింక్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినాక సో ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో నా మొబైల్ నెంబర్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. సో నా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాను. సో ఎంటర్ చేసినాక స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో ఒక క్యాప్చా ఉంటుంది అన్నమాట. సో క్యాప్చా కరెక్ట్గా ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి సో స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. సో మీ మొబైల్కి ఓటీపీ వచ్చినాక సో ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినాక సో కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది అన్నమాట. సో ఫస్ట్ మీ ఎంటర్ ద ఫుల్ నేమ్ అండ్ మీ మెయిల్ అడ్రస్ అండ్ మీ సిటీ అన్నమాట. సో నేనైతే నా డీటెయిల్స్ ఎంటర్ చేశాను. నా మెయిల్ అండ్ నా నేమ్ అండ్ మా సిటీ అయితే ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసినాక కొంచెం ఒక 1 మినిట్ వెయిట్ చేయండి. సో వెయిట్ చేసినాక సో ఆటోమేటిక్గా ప్రాసెసింగ్లో ఉంటుంది. సో ప్రాసెసింగ్ అయిపోయాక సో ఇక్కడ మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో పాన్ కార్డ్ డీటెయిల్స్ సో ఫస్ట్ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సో మీ పాన్ కార్డ్ ఉన్నట్టే డేట్ ఆఫ్ బర్త్ ఇందులో ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసినాక సో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఒక అకౌంట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక ఇక అగ్రి మీద అగ్రి మీద సో రైతు గుర్తుంటుంది. సో అగ్రి మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో కొంచెం లోడింగ్ అవుతుంది అనమాట. సో లోడింగ్ అయినాక సో నెక్స్ట్ పేజ్ ఇలా ఉంటుంది. సో అప్లోడ్ ఫర్ డాక్యుమెంట్స్ అని ఇక్కడ మీరు ఏం చేయాలంటే సో ఫస్ట్ మీరు అడ్రస్ ప్రూఫ్ అన్నమాట. సో అడ్రస్ ప్రూఫ్ ఏంటంటే సో మీ ఆధార్ కార్డుకు సో మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. సో అప్పుడైతే మీ ఈ అడ్రస్ ప్రూఫ్ మీకు కంప్లీట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అంటుంది. సో ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి ఇందులో. సో ఇందులో ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసినాక సో మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఇందులో ఫిల్అప్ చేయండి. సో నేనైతే ఫిల్అప్ చేసిన నా మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది. సో నా ఓటీపీని ఇందులో ఫిల్అప్ చేసినాక సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో మీ అలో మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక కొంచెంసేపు లోడింగ్ అవుతుంది అన్నమాట. ఒక 1 మినిట్ దాకా వెయిట్ చేయండి. సో వెయిట్ చేసినాక సో మీకు సక్సెస్ ఫర్ యువర్ రిసీవ్డ్ ఫర్ డాక్యుమెంట్ అంటుంది. సో ఒకే మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఇక్కడ ఏమంటుందంటే ఇక్కడ యువర్ సిగ్నేచర్స్ అంటుంది. సో నెక్స్ట్ చెప్పేసి ఇక్కడ మీరు మీ సిగ్నేచర్ ఎంటర్ చేయాలన్నమాట. సో ఏ విధంగా ఎంటర్ చేయాలంటే ఒక కాగితం మీద సో పెన్ పేపర్ మీద సో వైట్ పేపర్ మీద మీ పేరు ఎంటర్ చేసి మీ పేరు రాసి దాన్ని ఫోటో చేసి ఇందులో అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసినాక సో నేనైతే అప్లోడ్ చేశాను. సో అప్లోడ్ చేసినాక సో నా సిగ్నేచర్ రైట్ గుర్తు పడ్డది. సో పడ్డాక ఇక సెల్ఫీ అంటుంది. సెల్ఫీ మీద క్లిక్ చేయండి. టేక్ ద సెల్ఫీ మీద సో క్లిక్ చేసినాక ఇక్కడ గో టు మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో మీ సెల్ఫీ ఇవ్వండి. సో సెల్ఫీ ఇచ్చినాక ఇక్కడ డన్ మీద సో మీరు చూడండి అప్లోడ్ ద సక్సెస్ఫుల్ అంటుంది. ఇక్కడ డన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక కొద్దిసేపు లోడింగ్ అవుతుంది అన్నమాట. ఒక 1 మినిట్ వెయిట్ చేయండి. సో వెయిట్ చేసినాక సో నెక్స్ట్ మీకు పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది అన్నమాట. సో మీ పర్సనల్ డీటెయిల్స్ ఫస్ట్ ఏం చేయాలంటే సో మీ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అండ్ మీ సింగిల్ మ్యారీడ్ అంటుంది. సో నేనైతే సింగిల్. సో సింగిల్ మీద ట్యాప్ చేయండి. అండ్ మీ ఫాదర్ నేమ్ అని ఉంటుంది. సో మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక సో నెక్స్ట్ మీ స్టూడెంటా సో మీకు ఎక్స్పీరియన్స్ ఎలాగుంటో సో దాన్ని ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక తర్వాత మీ ఇన్కమ్ అండ్ అదర్ డీటెయిల్స్ ఉంటుంది. సో ఇన్కమ్ వచ్చేసి అప్ టు 1 lakh శాలరీ, మీ ప్లేస్ మా డెత్ అంటే సో మీ సిటీ సో క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినాక ఇక యాడ్ ద నోటిఫికేషన్ ఉంటుంది. సో దీన్ని నో మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక
సో మీకు ఇలా సో ఇలా కనబడుతుంది అన్నమాట. సో ఇదేంటిదంటే సో మీ మెయిల్ అనేది వెరిఫై కావాలన్నమాట. ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో మీ మెయిల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇందులో ఫిల్అప్ చేయండి. ఫిల్అప్ చేసినాక సబ్మిట్ ద ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో సక్సెస్ఫుల్ ద యూ మెయిల్ వెరిఫై ద అంటుంది. సో ఇక్కడ అయిపోయాక ఇక్కడ ఏం చేయాలంటే సో కింద మీకు ఒక ఐకాన్ కనబడుతుంది అన్నమాట. ఇక్కడ ఏమని ఉన్నదంటే ఇక్కడ కన్ఫర్మ్ ద ఆల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో ఇక్కడ ఈ సైన్ అంటుంది. సో ఈ సైన్ మీద క్లిక్ చేయండి. సో ఈ సైన్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ ప్రొసీడ్ ద విత్ ఈ సైన్ మీద ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసినాక ఇక్కడ డౌన్లోడ్ ఫర్ అప్లికేషన్ అంటుంది పీడిఎఫ్. ఇక్కడ కన్ఫర్మ్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినాక సో మళ్ళీ అగ్రీ మీద ట్యాప్ చేయండి. సో అగ్రీ మీద ట్యాప్ చేసినాక సో నెక్స్ట్ ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో ఓటీపీ మీద క్లిక్ చేసినాక సో నెక్స్ట్ మీ ఆధార్ కార్డు ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని సో మీ ఆధార్ కార్డుకి వచ్చిన ఓటీపీని ఇందులో ఎంటర్ చేయండి. సో నాకైతే ఓటీపీ వచ్చింది. సో నేనైతే ఎంటర్ చేశాను. ఇక వెరిఫై మీద క్లిక్ చేయండి. సో వెరిఫై మీద క్లిక్ చేసినాక సో మీ ఓటీపీ వచ్చేసి వెరిఫై అవుతుంది. సో ఓటీపీ వెరిఫై అయినాక సో మీకు ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ఉంటుంది. సో అప్లికేషన్ మీరు సబ్మిట్ చేశారనమాట. సో విత్ ఇన్ 2 అవర్స్లో సో మీకు విత్ ఇన్ 2 అవర్స్లో మీకు ఐడి అండ్ పాస్వర్డ్ సో మీ మెయిల్కి అండ్ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. సో నాకైతే సో 2 అవర్స్ వెయిట్ చేద్దాం. 2 hours later. సో మనకు 2 అవర్స్ కంప్లీట్ అయినాక సో మనకైతే ఐడి వచ్చింది అండ్ పాస్వర్డ్ కూడా వచ్చింది అనమాట. సో పాస్వర్డ్ కూడా మీకు పెడతాను. సో మనకు కూడా పాస్వర్డ్ అండ్ ఐడి వచ్చింది. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే సో ప్లే స్టోర్కి వెళ్ళండి. సో ప్లే స్టోర్కి వెళ్ళినాక ESPR అని కొట్టండి. సో ESPR మీద కొడితే సో అప్లికేషన్ పైన ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. సో అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినాక సో ఇక్కడ మీ ఐడి ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసాక మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో నేనైతే నా పాస్వర్డ్ అండ్ నా ఐడి ఎంటర్ చేస్తున్నాను. సో మీ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసినాక లాగిన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో మీకు అకౌంట్ సక్సెస్ఫుల్గా లాగిన్ అంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ట్రేడ్ చేయాలిగా. సో ట్రేడ్ ఏ విధంగా చేయాలంటే ఇక 3 డాట్స్ కనబడతాయి కదా. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఇక ఫండ్స్ ట్రాన్స్ఫర్ మీద ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసినాక ఇక్కడ యాడ్స్ ఫండ్స్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసినాక సో మీరు మరొకసారి లాగిన్ కానీ. సో నేనైతే లాగిన్ అవుతున్నా. సో మరొకసారి లాగిన్ అయ్యాక కొంచెం లోడింగ్ ఉంటుంది. సో మీకు ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ మీరు ఫండ్స్ అనేది యాడ్ చేయాలని ఒక 20 రూపీస్ ఇందులో యాడ్ చేయండి. సో ఇక్కడ మీ బ్యాంక్ ఇందులో సెలెక్ట్ చేయండి. సో మీ యూపీఐ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక ట్రాన్స్ఫర్ ద ఫండ్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక కొంచెం లోడింగ్ ఉంటుంది. సో కొంచెం వెయిట్ చేయండి. సో వెయిట్ చేసినాక సో మీ మొబైల్కి ఫస్ట్ మీ 20 రూపీస్ ఇందులో యాడ్ చేయాలి. సో 20 రూపీస్ యాడ్ చేసినాక కొంచెం వెయిట్ చేయండి. సో పేమెంట్ సక్సెస్ కనుక ఒక 1 మినిట్ టైం పడుతుంది. సో పేమెంట్ అనేది సక్సెస్ అయిందనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సో బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చినాక సో ఇక్కడ సర్చ్ ఉంటాయి కదా. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసినాక ఇక్కడ ఆర్ కమ్ ఉంటుంది. సో ఆర్ కమ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక బై మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో మార్కెట్ ఎంట్రెన్స్ ఇంకొక మార్కెట్ మీద క్లిక్ చేయండి. సో మార్కెట్ మీద క్లిక్ చేసినాక సో ఇప్పుడు ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. సో మార్కెట్ అనేది క్లోజ్ అయిందన్నమాట. సో ఇప్పుడు బై చేసిగా. సో బై చేసినాక ప్లీజ్ ఆర్డర్ మీద క్లిక్ చేసినాక ఆటోమేటిక్గా బై అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ సేల్ మీద క్లిక్ చేయండి. సో సేల్ మీద క్లిక్ చేసినాక క్వాంటిటీ 1 మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఒక ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే మీకు సక్సెస్ఫుల్గా ట్రేడ్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట. సో ఒకసారి ఆర్డర్ హిస్టరీ బై క్లిక్ చేయండి. సో ఆర్డర్ మీద క్లిక్ చేయండి. సో మీకు హిస్టరీ ఉంటుంది అన్నమాట. సో మీరు ఎప్పుడు చేసిలో. సో నేనైతే క్లిక్ చేసిన సో నాది ఎప్పుడు అయిపోయింది. సో గైస్ ఇప్పుడు ట్రేడ్ కంప్లీట్ చేసిగా. సో మీకు ఇప్పుడు అమౌంట్ ఎలా రావాలంటే సో గైస్ కింద ఒక గూగుల్ ఫామ్ ఇస్తానన్నమాట. సో అందులో మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక విత్ ఇన్ 20 డేస్లో సో నేనైతే మీకైతే పేమెంట్ అయితే సెండ్ చేస్తాను. గైస్ ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ కాదు. సో టెలిగ్రామ్లో లింక్ ఉంటుంది. సో గైస్ ఇది ఈరోజు వీడియో. గైస్ ఈ లూటూస్తో పక్క పేమెంట్ ఇస్తుంది. సో జస్ట్ మీరు కేవైసీ కంప్లీట్ చేసుకుని ఒక ట్రేడ్ చేస్తే మీకు ఇన్స్టెంట్గా 400 రూపీస్ వస్తాయి ఫర్ అకౌంట్కు. సో బై గైస్.